హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. అసలు గౌతమ్ బాధ ఏంటి? సో మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్ ఎనాలిసిస్. ఎస్టర్డే నామినేషన్ రివ్యూ కాదు, ఎస్టర్డే నామినేషన్ రివ్యూ ఎనాలిసిస్ ఆల్రెడీ పెట్టేసా. సో గౌతమ్ బాధ ఏంటి అంటే ఎప్పటి నుంచి కూడా సీజన్ 7 నుంచి తీసుకుందాం మనం. సీజన్ 7లో కూడా శివాజీని ఇదే మాట అనేవాడు, అన్నా నువ్వు అమర్దీప్ని ఎలాగైతే నామినేట్ చేస్తున్నావో పల్లవి ప్రశాంత్ని కూడా మనం అలాగే చేయాలి కదా, వాడు కూడా మామూలప్పుడు ఒకలాగా నామినేషన్స్లో ఇంకొకలాగా మారిపోతాడు కదా. సో మరి ఇప్పుడు అమర్దీప్ని ఎలాగైతే ఆ పాయింట్తో నువ్వు నామినేట్ చేసి చెప్తున్నావో పల్లవి ప్రశాంత్ ఎందుకు నామినేట్ చేసి చెప్పవు అంటే నా ఇష్టం రా అన్నాడు. సో మరి నాకు కూడా అలాగే చెప్తావు కదా, మరి నాకెందుకు చెప్పవు, నువ్వు చెప్పన్నా మేము నేర్చుకుంటాం అన్నాడు. అప్పుడు నా ఇష్టం అనే అన్నాడు. అప్పుడు గౌతమ్ బాధ ఏంటి అంటే అప్పుడు కెమెరాల దగ్గరికి వెళ్ళి చాలా ప్రశ్నలు వేసాడు. సో నాకు వీటి క్లారిటీ కావాలి, లేదంటే నేను వీకెండ్ నాగార్జున గారితో తేల్చుకుంటానికి రెడీ, లేదా గేట్లు ఓపెన్ చేస్తే నేను వెళ్ళిపోతా, నువ్వు కెమెరాలతో మాట్లాడుకున్నావు కదా ఇంకా నాతో ఏంటి మాట్లాడేది అన్నాడు శివాజీ. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నామినేషన్లో గౌతమ్కి ఎదురవుతుంది. పృథ్వీ అన్నాడు, నువ్వు కెమెరాలతో మాట్లాడుకుంటున్నావు కదా ఇంకెందుకు మాట్లాడడం, ఈ పాయింట్ అనేది వచ్చింది. సో అదే పాయింట్ ప్రేరణ కూడా తీసింది. సో ప్రేరణ పృథ్వీ ఆల్మోస్ట్ ఒకే బాణాలు సప్ మంది దింపారు గౌతమ్. సో గౌతమ్ బాధ ఏంటంటే ఇక్కడ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఒప్పుకోవండి, ఒప్పుకుని మీరు ఏ గేమ్ అయినా ఆడుకుని నష్టం లేదంటాడు. ప్లస్ నేను సోలో గేమ్ ఆడుతున్నా, వాట్ ఎవర్ స్టేట్మెంట్లు ఇచ్చేయడం అనేది స్టేట్మెంట్లు ఇచ్చేస్తా ఉన్నాడు ప్రేరణ చెప్పినట్లుగా. బట్ అందులో నిజం ఎంత ఉంది ఏంటి అనేది తెలీదు. వచ్చిన వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు నామినేట్ చేస్తే దాన్ని ట్రూ అనుకుని వెళ్ళిపోతున్నాడు. అందులో సగం ట్రూ ఉంది, సగం ట్రూ లేదు. ప్రేక్షకులు చూశారు కదా అనుకుంటే ఎలాగా? ఇప్పుడు నబీల్ బ్యాక్ బిచ్చింగ్ చేసాడు లేదో నీకు తెలియదు, నువ్వు ఆ వీడియో చూసి బయటకు వస్తే తప్ప నీకు తెలీదు. సో ఎవరో నైనికి వచ్చి చెప్పిందనో లేదా సీత వచ్చి చెప్పిందనో దాన్నే పట్టుకుని వేలాడితే ఎలాగా? తప్పు కదా. అలాగే ఇంకొకటి, ఇది తప్పా కాదా చెప్పు, ఇది తప్పా కాదా చెప్పు అని వాళ్ళ మీద పెడతాడు పాయింట్. సపోజ్ ఫ్లోలోనో హీట్ మూమెంట్లోనో ఉంటాం, మన ఆవేశంలో ఉంటాం, మన కాన్షియస్ కూడా మెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఏది ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు ఆలోచన అనేది తగ్గిపోద్ది. ఇది కరెక్ట్ మన వారం చెప్పారుగా నాగార్జున గారు. సో దాన్ని బట్టి చూస్తే మీకు ఏంటంటే గౌతమ్ ఎదటి వాళ్ళని ట్రిగ్గర్ చేయడానికి చూస్తాడు, ఎదటి వాళ్ళని అర్పించడానికి చూస్తాడు, వాళ్ళల్లో ఉన్న బెస్ట్ అదేంటి మాస్క్ లేని తత్వాన్ని బయటికి తీసుకురావాలని చూస్తాడు. ఇదే ప్రేరణ చెప్పి నామినేట్ చేసింది ఎస్టర్డే. సో ప్రేరణ ఏం చెప్పింది, నువ్వు చాలా క్లవర్గా ఒక ట్రిగ్గర్ చేస్తూ ఎదటి వాళ్ళ ఒరిజినాలిటీని లాగడానికో లేదంటే ఎదటి వాళ్ళు ట్రిగ్గర్ అయిపోతే మాటలు దొరికిపోతే నీవు బ్యాడ్గా పోర్ట్రే చేయడానికో చేస్తావు అన్న. నో, నేను అలా చేయను, నా ఇంటెన్షన్ అది కాదు, నీకు ఎలా చెప్పాలి కాలు పట్టుకొని చెప్పాలా, ఐ స్వేర్ అంతే. సో అది డిఫెన్స్ చేసుకుంటూ ఉంటాడు గౌతమ్. బట్ గౌతమ్ మెంటాలిటీ అంటే చెప్తా చూడండి, ఏదైనా ఆడియన్స్కి తెలియాలి కదా, నేను ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అని పృథ్వీ అనుకున్నాడని అన్నాం. సో గౌతమ్ ఎలిమినేట్ అయిపోవాల్సినాడు, మళ్ళీ ఎట్లా అసలు బచాయించి వస్తున్నాడు ఏంటి అనేది పాయింట్. ఇది లైవ్లో మాట్లాడింది కూడా కొన్ని పాయింట్స్ చెప్తున్నా మీకు. సో టెలికాస్ట్లో మీకు చూడలేదేమో కానీ లైవ్లో కూడా చెప్తున్నా. సో ఇలాంటి పాయింట్స్లో కూడా గౌతమ్ లాగి మరీ నామినేషన్ పాయింట్లో పెడతాడు. సో ఈ నామినేషన్ పాయింట్స్లో పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళ గ్రూప్ ఒక్కటే కనబడుతుంది గౌతమ్కి ఎంతసేపు కూడా. నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి ఉంటే యష్మి మీద పడేవాడు, యష్మి లేదు కాబట్టి ఇప్పుడు విష్ణు. సో వీళ్ళలో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనుకుందాం సపోజ్. మరి నీ పక్కనే ఉన్న రోహిణి కానీ, అవినాష్ కానీ, తేజ కానీ, మరి వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా, మరి అది కూడా తెలియాలి కదా. సో ఇక్కడ గౌతమ్ బాధ ఏంటి అంటే వీళ్ళు ఎలాగా సేవ్ అయితే వెళ్ళిపోతారు ముందుకి, టాప్ 5కి వెళ్ళిపోతారా, ఇప్పుడు నేను టాప్ 5లో ఉండనా, మేబీ నామినేషన్లో ఉన్నారు, ఇప్పుడు అందరు నామినేషన్లో ఉన్నారు, ఏది ఒక్కళ్ళు తప్పితే రోహిణి తప్పితే అందరు ఆల్మోస్ట్ నామినేషన్లో ఉన్నారు. సో మరి వాళ్ళల్లో ఎవరు డేంజర్ జోన్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో మన గౌతమ్ది అయితే ఇది పరిస్థితి. నెక్స్ట్ మనం విష్ణు వర్సెస్ రోహిణి గొడవకు వచ్చేద్దాం. అసలు విష్ణు వర్సెస్ రోహిణి గొడవ ఏంటి? ఇది టాస్క్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అబ్బా. రోహిణి వెళ్ళిపోవడం, కూర్చోవడం,
ఒక మాట అనేసి వెళ్ళిపోయిన తర్వాత విష్ణు వెళ్ళి బతిలాడటం. సో విష్ణుకి రోహిణికి అక్కడ రప్చర్ అవడం, స్టార్టింగ్ ఫ్రమ్ ది బిగినింగే పెద్ద గొడవైంది వీళ్ళకి. దాని తర్వాత ముభావంగానే ఉన్నారు, హాయ్ బాయ్ అంటే హాయ్ బాయ్ అన్నట్టు అంటారు కదా, అలా ఉన్నారు హౌస్లో కూడా. సో నీ పని నీదే, నా పని నాదే అన్నట్టు. కిచెన్లో చాలా గొడవలని, 2-3 గొడవలని తినే చోట. సో ఇది చాలా హర్టింగ్ అనిపించింది. ఈవెన్ దో విష్ణుప్రియ కూడా చాలా విషయాల్లో రోహిణి మీద అలా 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 ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎక్కేస్తుంది. అంటే రాళ్ళు కూడా వేసేస్తుంది ఏదో ఒక స్టేట్మెంట్లో కానీ, అది కానీ ఇది కానీ. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, బ్యాట్గా పోర్ట్రై చేస్తున్నావా అని రోహిణి ఎక్కి ఉల్టా. నా నామినేషన్లో చూస్తే మాత్రం అసలు రోహిణికి విష్ణుప్రియకి అస్సలు పడలేదంటే పడలేదు. ఇద్దరికి కూడా నువ్వు గేమ్ ఏం ఆడతావు, నువ్వు గేమ్ ఫిజికల్ టాస్క్ ఎట్లా ఆడతావు ఏంటి అనే వాళ్ళకి నేను చూపించా. నన్ను 0 అన్నావు, అయినా నేను చూపించా అంటే నేనే ఒప్పుకున్నా కదా నువ్వు హీరోలాగా ఆడేవు అని చెప్పేసి అంటే అక్కడ విష్ణుప్రియ కూడా డిపెండ్ చేసుకుంటాను ట్రై చేసింది. కానీ సో విష్ణుప్రియ గేమ్ అనేది దిగజారిపోతూ ఉంది. ఇంకా దిగజారిపోతుంది అనే డైలాగ్ కంటే కూడా సో గ్రాఫ్ పడిపోతుంది అనుకుందాం, మన సంప్రదాయంగా ఉంటుంది. సో బాగా అంటే బాగా స్టార్టింగ్ రేంజ్లో పోనీ ఏమన్నా ఇలా వెళ్ళిందా హైపు లేదు. కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం అలా కొంచెం కొన్ని సందర్భాల్లో వచ్చిందేమో కానీ సో మిగతా ఎక్కడా కూడా గేమ్లో అయితే లేదు. టాస్క్లో ఇండివిజువల్ టాస్క్లో ఓడిపోయా నేనే ఒప్పుకుంటా అంటది. సో గ్రూప్ టాస్క్లో కూడా ఓడిపోలేదా గెలిచానంటది. సో నా ఎఫర్ట్స్ నేను పెట్టా 100% ఎఫర్ట్స్ అంటది. ప్రేక్షక దేవుళ్ళు నన్ను 12 వారాలు తీసుకొచ్చారు అంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రోహిణి నా సాయి శక్తిలో నేను ఆడాను, ఆడి గెలుచుకున్నా, మెగా చీఫ్ అయ్యా. నువ్వు ఇన్ని వారాలుగా ఉంటున్నావు, నువ్వు అన్ని కబుర్లు చెప్తున్నావు తప్ప ఆటలేదు. ఇది చాలా క్లియర్గా ఎండగట్టేసింది అంటారు కదా, అలా ఎండగట్టేసింది అనమాట. సో రోహిణి, సో రోహిణికి విష్ణుప్రియకి కిచెన్లో లొల్లు ఉంది, అలాగే గేమ్లో కూడా లొల్లు ఉంది, ఆ క్విజ్ గేమ్లో కూడా లొల్లు అనేది అయింది. సో దాని ముందు కూడా అంటే 24/7 లైవ్ ఫాలో అయిన వాళ్ళకి అర్థమైపోద్ది. సో దాని ముందు కూడా ఏంటంటే ఒకరోజు నైట్ గొడవ అనేది జరిగింది. వాళ్ళిద్దరూ మాటలో మాట కాస్త మాటకు మాట అనుకున్నారు. ఇలాగా పాయింట్ బై పాయింట్ ఎప్పుడు నామినేషన్స్ దొరికినా లేదంటే ఇలాంటి స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లు ఆడినా వేరే విధంగా ఆడినా కూడా ఎప్పుడు రోహిణి విష్ణు టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగానే అవుతుంది. సో అది ఆటో టాస్క్లో అనేది బయటపడిపోయింది. ఎప్పుడైతే క్యారెక్టర్ అని అందో సో రోహిణి వచ్చి ఫస్ట్ నువ్వు నిఖిల్ ట్రై చేసావు, తర్వాత పృథ్వీకి ట్రై చేసావు, వెళ్ళంది. వీళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టినా కూడా మళ్ళీ అదే మాటలు అనేది వచ్చే విష్ణు కవరప్ చేసుకోవడానికి అక్కడ ట్రై చేసింది కానీ అంతగా కుదరలా. సో ఈవెన్తో ఇద్దరిని కంపేర్ చేద్దాం మనం. ఇప్పుడు వైల్డ్ కార్డు 5వ వారం నుంచి వచ్చింది, ఈమె ఫస్ట్ నుంచి ఉందనుకుందాం విష్ణుప్రియ. ఈమె ఫస్ట్ నుంచి 5వ వారం వచ్చి ఆడిన గేము ఈమె 5వ వారం నుంచి 13వ గేమ్ వరకు ఆడేసింది కదా రోహిణి. సో ఇద్దరిని కంపేర్ చేసుకుంటే రోహిణియే ది బెస్ట్ లాగా అనిపిస్తుంది నాకు 100%. పైగా ఇక్కడ ఒక పాయింట్ కూడా వచ్చింది చూడండి వీళ్ళకి నామినేషన్లో. రేపు వీకెండ్ ఉంటే ఇట్లా వెళ్ళిపోతావు, చెంగుని లేడ్లాగా వెళ్ళిపోతావు, మరి వీక్ డేస్లో నిద్రపోతావా? అసలు ఇది బ్రహ్మాండమైన పాయింట్ ఇది. సో చాలామంది లాస్ట్ టైం కూడా వీకెండ్ హీరో వీక్ మొత్తం 0 అనే ట్యాగ్ కూడా ఇచ్చారు విష్ణుప్రియకి హెడ్లైన్. సో ఏ రకంగా చూసినా కూడా విష్ణుప్రియ టాప్ 5కి వెళ్ళే ఛాన్సులు అయితే కనబడట్లా. సో మేబీ ఏమన్నా బిగ్ బాస్ జిమ్లింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది. సో టాప్ 5కి ఎలాగైనా పంపించాలి విష్ణుప్రియని అని కోరుకుంటున్నారేమో మేబీ. సో నెక్స్ట్ వీక్ అయితే ఓపెన్ నామినేషన్ పెడితే విష్ణు టార్గెట్ అని అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీక్ ఓపెన్ నామినేషన్ పెట్టరని నేను అనుకుంటున్నాను. అదంతా కూడా టాస్క్లో భాగంగా ఉంటుంది. లేదా రేస్ టు ఫినాలే టికెట్ విష్ణుకి అనుగుణంగా పెట్టారనుకోండి ఇంకంతే స్వాహా. పైగా రేస్ టు ఫినాలే టికెట్కి ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఎలా, ఎవరు ఉపయోగించుకుంటారు అనేది అందరికీ తెలుసు. సో దాన్ని బట్టి గేమ్ అనేది ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటి అనేది చాలా క్లియర్గా మనం ఆడుకున్నాం. అలాగే సో వీళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా అంటే ఇప్పుడు కమెడియన్ కప్ ఏం వస్తుందిలే అని ఆమె అంది సీరియస్గా. అలాగే ఇంకొకటి విష్ణుప్రియకి కప్ వస్తే ఇంకొక బోనస్ డబుల్ కమ్ మీటా అది అంతే. అది సక్సెస్ కాదు, అది ఇది కాదు, డబుల్ కమ్ మీటా అంట.
సో మరి చూద్దాం ఆ డబల్ కమ్ ఏటా మరి విష్ణుకి వస్తుందా, సో లేదంటే రోహిణికి వస్తుందా అనేది చూద్దాం. సో మీకు ఎలా అనిపించింది ఈ నామినేషన్స్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.